అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే అనామిక కథను విని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కథ కాళిదాసు కాలం నాటిది కాదు. కాళిదాసుకు ఓ 1000 ఏళ్ళు తరువాతి కథ. ఒక రాజుగారు తన ఆస్థానంలో కవులందరినీ పిలిచి కవితాగోష్ఠి జరుపుతున్నాడు. వర్ణనలు, సమస్యలు, కావ్య పఠనాలు జోరుగా జరుగుతున్నాయి. రాజుగారు అవన్నీ విని మంచి ఉల్లాసంగా ఉన్నాడు. ఒక కవి చెప్పిన అద్భుతమైన శ్లోకం రాజుగారికి మరీ బాగా నచ్చింది. శభాష్ శభాష్ అని కేకలేస్తూ ఆ కవికి తన ఉంగరం వేలికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి ఇవ్వబోయాడు. ఇవ్వబోతుండగా ఆయనకు అనుమానం వచ్చింది. చేతి బొటన వేలుని అంగుష్టం అంటాము, చూపుడు వేలుని తర్జని అంటున్నాం. నడిమి వేలు నడుము ఉంది కనుక నడిమి వేలు, చిటికిన వేలుని కనిష్ఠగా అంటున్నాం. కానీ ఈ ఉంగరం వేలు మాత్రం ఏ పేరు లేనట్లు అనామిక అంటున్నాం. దీనికి కారణం ఏమిటో ఊహించి ఒక పసందైన శ్లోకం చెప్పి ఈ వజ్రపు ఉంగరం బహుమతిగా తీసుకోండి కవీశ్వర అన్నాడు. ఆ కవి ఊహించి ఓ చక్కటి శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ధర్మమా అని ఈనాటికి కాళిదాసును తలుచుకుంటే ఉంగరపు వేలు అంటే అనామిక గుర్తుకొస్తుంది. ఉంగరపు వేలు చూస్తే కాళిదాసు గుర్తుకొస్తాడు. శ్లోకం ఇలా ఉంది: పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవే రవాభావాత్ అనామికా సార్థవతి బభూవ. పూర్వం ఎప్పుడో ఎక్కడో కొందరు పండితులు కూర్చొని సంస్కృత కవులలో ప్రథమ స్థానం ఎవరిది, తరువాతి స్థానాలు ఎవరివి అని చర్చించుకుంటున్నారట. ఎవరో మొదటి స్థానం కాళిదాసుదే కదా అని ఒకటి అంటూ చిటికిన వేలు మడిచాడు. సమావేశంలో ఉన్న కవులందరూ అంగీకరించారు. రెండవ స్థానం ఎవరిది అన్న ప్రశ్న వచ్చింది. చాలా పేర్లు వచ్చాయి, కానీ వారెవరు కాళిదాసు తర్వాత రెండవ స్థానంలో నిలబడ్డదగ్గ వారిని సభ ఒప్పుకోలేకపోయింది. ఏ పేరు చూసినా హిమాలయం తరువాత ఏదో పిచ్చికల గుట్టను ఎంచినట్టుగా అనిపించింది. కాళిదాసు మరి అంతటివాడు. చివరికి ఆ రెండవ వేలుకెక్కే కవే దొరకక ఆ వేరు అనామికగా నిలిచిపోయింది అని చమత్కరించేసరికి రాజు పొంగిపోయి ఆ వజ్రపు ఉంగరాన్ని తనే స్వయంగా ఆ శ్లోకం చెప్పిన కవికి తొడిగాడు. పురా కవీనాం గణనా ప్రసంగే, పూర్వ కవుల లెక్కింపు సందర్భంలో కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస చిటికిన వేలు కాళిదాసాధిష్ఠితమైంది. అద్య అపి తత్తుల్య కవే అభావాత్, ఈనాటికి కూడా ఆయనకు సమానమైన కవి లేకపోవడం చేత అనామికా సార్థవతి బభూవ. అనామిక అంటే ఉంగరం వేలు సార్థక నామధేయం కలది అయ్యింది. అందరికీ నచ్చినట్లయితే అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. క్రింద బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను చేసే అన్ని వీడియోలు మీకు అందుతాయి.